మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు పోస్ట్ మార్టం పూర్తయింది. 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందగా 2 రోజుల క్రితం 6 మృతదేహాలకే పోస్ట్ మార్టం పూర్తయింది. ఇవాళ మిగిలిన 7 మృతదేహాలకు అధికారులు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఎన్కౌంటర్ మృతుల్లో టెక్ శంకర్ మినహా మిగతా వారందరూ ఛత్తీస్గఢ్కు చెందినవారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలను ఉండాలని సూచించారు. రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఏఓబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో గిరిజనులు హడలిపోతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, నవీన్, అంటే రంపచోడవరం రెవెన్యూ డివిజన్కి సంబంధించి మారేడుమిల్లి అభయారణ్యంలో జరిగిన వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా చూస్తే కనుక రేపు అంటే మావోయిస్టులు రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. అంటే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా 2 ఎన్కౌంటర్లు జరగడం, ఆ 2 ఎన్కౌంటర్లో కూడా 13 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో దానికి నిరసన తెలుపుతూ మావోయిస్టులు రేపు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అంటే రేపు ఉదయం నుంచి కూడా నిరసనలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇప్పటికే ప్రజాప్రతినిధుల విషయంలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా తమ ఇళ్ల దగ్గర ఉండద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఒకవేళ ప్రజాప్రతినిధులు బయట కనుక ఉంటే ఏజెన్సీ ప్రాంతానికి రావద్దు, మన్యానికి రావద్దు అని కూడా పోలీసులు ప్రజాప్రతినిధులకు ఆంక్షలు విధించడం జరిగింది. అంటే రంపచోడవరం రెవెన్యూ డివిజన్కి సంబంధించి జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులంతా ఎవరు అటవీ ప్రాంతంలో ఉండవద్దు, అటవీ ప్రాంతానికి రావద్దు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటి వరకు అంటే వరుసగా 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు కూడా 10 మంది మావోయిస్టుల మృతదేహాలకు అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఈ రోజు వాసు, అంకిత, సురేష్ వీళ్ళ 3 మావోయిస్టుల మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 3 కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు వాళ్ళ 3 కుటుంబ సభ్యులకు ఏదైతే 3 మావోయిస్టులు మృతి చెందారో వాళ్ళ మృతదేహాలకు ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులు కూడా అప్పగిస్తారు. ప్రస్తుతం అయితే కనుక మావోయిస్టు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న నేపథ్యంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ రోజు 3 మృతదేహాలు కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు ఆయన సతీమణి రాజే, అదేవిధంగా మరో కీలక నేతకు ఉన్న టెక్ శంకర్ కూడా వాళ్ళ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రోజు కనుక 3 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయితే దాదాపు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 13 మంది మావోయిస్టు మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసినట్టు అవుతుంది. మరో పక్క చూస్తే కనుక ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మన్యంలో అలజడి రేకుంది. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్తో గిరిజనులు కూడా భయంతో వణుకుపోతున్నారు. ఒకటే అంటే మారేడుమిల్లి మండలానికి సంబంధించి నెల్లూరు గ్రామంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలంలోనే జిఎం వలసకు సంబంధించిన గ్రామంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ 2 ఎన్కౌంటర్లు కూడా మన మారేడుమిల్లిలో జరగడంతో ఇక్కడ గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. మరో పక్క చూస్తే కనుక రేపు ఆదివారం కావడంతో పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున మారేడుమిల్లి ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు కూడా అనుమతిస్తారా పోలీసులు లేదనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే మారేడుమిల్లి అభయారణ్యంతో పాటు ఏవోబీ ప్రాంతం అంతా కూడా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఎక్కడైనా కదలికలు ఉన్నాయన్న నేపథ్యంలో పోలీసులు మొత్తం అభయారణ్యం
అంతా పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక మైదాన ప్రాంతంలో కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మైదాన ప్రాంతంలో కూడా ఎక్కడైనా మావోయిస్టుల కోసం కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ను మావోయిస్టులు లేని రాష్ట్రంగా తయారు చేయడమే తమ లక్ష్యమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపు మావోయిస్టులు నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రంపచోడవరంకు సంబంధించి రంపచోడవరం రెవెన్యూ డివిజన్లోని అభయారణ్యంతో పాటు గిరిజనులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఓ పక్కన అభయారణ్యంలో పోలీసుల తుపాకులు, పోలీసులతో ప్రయాణాలతో కూడా స్థానిక గిరిజనులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కనుక రేపు మావోయిస్టులు నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మాత్రం గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నవీన్. థ్యాంక్ యూ రాజబాబు. ఏరియా కమిటీ మెంబర్ పద్దం రాయను